అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే పాశ్చాత్య దేశాల నుంచి హాజరవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. జ్ఞానము మరియు నైపుణ్యాలతో పాటు మనలో భక్తిని నింపుతూ మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి అనగానే ఇంపాక్ట్ గుర్తుకు వచ్చేలా చేస్తున్న గురుగారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రాంకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అల్లూరి సీతారామరాజు ఆ పేరు వినగానే ధైర్యానికి ప్రతీక, త్యాగానికి చిరునామా. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ఆచరిస్తూ దేశభక్తిని పెంపొందిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సెషన్లోకి వెళ్ళిపోదాం. రాము సార్ ప్లీజ్. హ్యాపీ మార్నింగ్ వివేకవాణి కుటుంబ సభ్యులందరికీ. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, నవభారత నిర్మాత రాళ్ళెత్తే కూలీలం. ముందుగా ఐసిఐ ఫౌండర్ గురువుగారు గంపా నాగేశ్వరరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వివేకవాణి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ మనందరికీ స్ఫూర్తినిస్తూ ముందుకు తీసుకెళ్తున్న రామచంద్రుడు సార్ గారికి, ఆర్వీఆర్ సార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదములు. రీజన్ 18 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివేకవాణి 15 రోజుల పవర్ఫుల్ మార్నింగ్ సెషన్ విజయవంతం కావడానికి కృషి చేస్తున్న రీజన్ 18 ప్రెసిడెంట్ అనితారెడ్డి మేడం గారికి, మిస్టర్ బ్రహ్మాందరెడ్డి సార్ గారికి, రీజన్ 18 టీమ్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఓవర్ టు విజన్ స్టేట్మెంట్ ఎలిజబెత్ మేడం. Happy morning, everyone. ICI vision statement to create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇది మన ఇంపాక్ట్ నినాదం. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ ఉండాలనేది. అయితే మన నినాదం ఇంకొకటి ఏమిటంటే నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మేము. ఐసిఐ మిషన్ స్టేట్మెంట్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈస్ టు కల్టివేట్ లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టు యంగ్ జనరేషన్స్. దిస్ విల్ మేక్ దెమ్ మోర్ రెస్పాన్సిబుల్ and committed to improving our society. Thank you, ma'am. Over to speaker and introduction, Anita madam. Yes, happy morning everyone. And ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మరికొంతమందికి మన స్పీకర్ని ఇంట్రడక్షన్ చేసే ముందు అందరూ కూడా ఆహ్వానించండి, షేర్ చేయండి లింక్ని మరికొంతమందికి. ఈరోజు మన ఈ జూమ్ వేదికపై ఒక ఎక్స్ట్రాడినరీ లెజెండరీ ట్రైనర్ అనేది రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇతను సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ అండ్ ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ మరియు వ్యక్తిత్వ వికాస శిక్షణ రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ట్రైనర్ శ్రీ ఎస్ రత్నశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వీరి ఎడ్యుకేషన్ ఎంఎస్సి ఫిజియాలజీ, ఎంఏ సోషియాలజీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, అలాగే ఎన్నో ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. విద్యతో పాటు సేవాభావాన్ని కలిపి సమాజానికి విలువైన శిక్షణ అందించడం వీరి ప్రత్యేకత. వీరు తిరుమల తిరుపతి దేవస్థానం, టిటిడి, ఏపీ వైద్య విధాన పరిషత్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, డ్రైవింగ్ యూనివర్సిటీ అండ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనేక పరిశ్రమల్లో, పాఠశాలలు మరియు కళాశాలలలో వేల మంది విద్యార్థులకు, ఉద్యోగులకు మరియు యువతకు శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వీరు సావాస అకాడమీ తిరుపతి యొక్క సిఇఓగా అండ్ జోహాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ లెవెల్ ట్రైనర్గా, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు మన కోసం ఎన్నో వాల్యుబుల్ విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్. డిజిటల్ డయాస్ యువర్స్ సార్. అందరికీ నా వాయిస్ వినపడుతుంది కాబట్టి
వాయిస్ ఎవరికైతే వినపడుతుంటుందో వాళ్ళు ఎస్ అని చెప్పండి. వాయిస్ ఎవరైతే వినపడట్లేదో వాళ్ళు నో అని చెప్పండి. ఇట్స్ ఓన్లీ ఫర్ చాట్. వినపడుతున్న వాళ్ళు ఎస్ అని చెప్పొచ్చు, మిగిలిన వాళ్ళు నో అని చెప్పొచ్చు. సూపర్ సూపర్. అంటే మెజారిటీ మెంబర్స్ కు నా వాయిస్ అయితే వినపడుతుంది కాబట్టి సార్ ఇందాక మా అనితారెడ్డి మేడం గారి ఇంట్రడక్షన్ లో చాలా మాటలు చెప్పారు. అంత ఎక్స్ట్రాడినరీ కాదండి. నేను ఇక్కడ ఇందాక మా రాము గారు చెప్పారు. ఐ థింక్ ప్రొద్దుటూరు రాము గారు. రాము గారు ఏమని చెప్పారంటే, నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మేము. ఎస్, అందులో ఒక భాగంగా అంటే ఒక రాయి ఎత్తడానికి నేను కూడా కూలీగా పనిచేసిన వ్యక్తిని అని చెప్పడానికి ముందుగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎస్, ఒక్క అయితే ఇప్పుడు రాళ్ళెత్తడము అంటే లేదండి, మనం అందరూ మాకు రాయలసీమలో చెప్తుంటారు ఇది బయలుదారి పని అంటారు. ఇది అంటే మనము ఏదన్నా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేసే పనిలో మనం రాళ్ళెత్తాలా? అవసరం లేదండి. ఇందాక ఈరోజు టాపిక్ ఏదో చెప్పారు మేడం గారు, అనితారెడ్డి మేడం గారు. వచ్చిన 40 మందిలో అంటే ఒకటి నేనున్నా కాబట్టి 39 మంది ఉన్నారు. కనీసం 5 మంది ఈరోజు టాపిక్ ఏదో ఒక్కసారి మీ చాట్ ద్వారా వినాలనుకుంటున్నాను. మీ చాట్ ద్వారా వినాలనుకుంటున్నాను. సార్ మీ చాట్ ద్వారా వింటామా చూస్తామా? రైట్, సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. ఈరోజు టాపిక్ 40 మందిలో ఎవరైనా చెప్తారేమో అనుకుంటున్నాను నేను. ఎస్, కళావతి గారు సూపర్ సూపర్. ఎలిజబెత్ మేడం గారు ట్రై చేస్తున్నారు. ఓకే అండి, ఓకే అండి. లీడర్షిప్ బిగన్ ఎవరితో? సరే, ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాము. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఏదో ఒక అంటే ఈరోజు మొట్టమొదటగా మనం జన్మనిచ్చిన అంటే తల్లి గురించి మనం మాట్లాడుకుందాం. సార్ మన కుటుంబానికంతా ఈ తల్లి లీడరా కాదా? ఎస్, ఈ కుటుంబానికంతా తల్లి లీడర్. సరే, జన్మనిచ్చిన తల్లి లీడరు మనకు కావాలంటే జస్ట్ అంటే మన బయాలజీ గురించి మరీ పెద్దగా అవసరం లేదు కానీ సరే, కొన్ని వేల శుక్రకణాలు తండ్రి దగ్గర నుంచి తల్లి కడుపులోకి వెళ్ళినప్పుడు కొన్ని వేల కణాలు, అందులో ఒక్కడే ఒక్క కణము డెవలప్ అయి బయటకు వచ్చిందంట. ఆ మనిషి ఎవరండి? ఎవరికి వాళ్ళు చూపించుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చూపించుకోవచ్చు అంటే ఎవరికి వాళ్ళు చూపించుకోవచ్చు. యాజ్ ఎ లీడరా కాదా అతను? సూపర్ సూపర్. మరి లీడర్షిప్ బిగిన్ విత్ యూ అనే మేడం టాపిక్ పెట్టడం నేను నిజంగా కూడా కొంచెం అదేండి. సరే, మరి ఇంతమంది లీడర్లలో ఈరోజు మాకు కేఆర్ గారు అంటే రామచంద్రుడి గారు ఉదయాన్నే అతని పేరు చెబితేనే మన నరాలలో కూడా ఏదో చెప్పాడు ఆయన. ఒకసారి మనకు గుండె చూపిస్తూ, అరే మీరు కాలిస్తే నా పడే ప్రతి రక్తపు బొట్టు కూడా మరో అల్లూరి సీతారామరాజు గారు తయారవుతారని చెప్పాడు. అవునా కదా అండి? ఇప్పుడు మనం అందరూ కూడా అల్లూరి సీతారామరాజు అంశగానే మనం తీసుకుంటే ఎన్ని వేల మంది లీడర్లు, ఆయన ఒక లీడర్. అవునా కదండి? సరే, ఇప్పుడు మనం ఆల్రెడీ లీడర్ అయిపోయాం. మనం ఆల్రెడీ లీడర్ అయిపోయాం. ఇప్పుడు మనం లీడర్ అయ్యాం కాబట్టి మనతో పాటి ఇంకెవరైనా ఏ లీడర్గా మనం ఉన్నామో ఒక్కసారి మనం చెక్ చేసుకుందామండి. సూపర్. ఒక్కసారి మీకు మీరుగా సార్ నేను ఇందాక మీరందరూ ఒప్పుకున్నారు నేను లీడర్ అంటే మీ లీడర్షిప్ క్వాలిటీలో మీరు ఏ లీడరో
ఒక్కసారి అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క లీడర్, ఒకరు సర్వీస్ పైన లీడరు, ఒకరు ట్రాన్స్ఫర్మేషన్ పైన లీడరు, ఒకరు ట్రాన్సాక్షన్స్ లీడరు, ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్. ఇప్పుడు మీరు ఏ లీడర్ ఒక్కసారి మీకు మీరు చార్ట్ చేయండి. మీరు ఏ లీడర్ అయితే ఆ లీడర్గా చార్ట్ చేయండి. నేను చూస్తున్నానండి, చార్ట్ చూస్తున్నాను. మీరు ఏ లీడర్ అయితే ఆ లీడర్ చార్ట్ చేయండి. సార్ పొద్దుగాల ఏదో వినడానికి వస్తే మీరేమో చాట్ చేయమంటున్నారు, మీరేమో వినమంటున్నారు, మీరేదో చేస్తున్నారు. సార్ కనపడుతుందా సార్? సార్ నా స్క్రీన్ డిస్ప్లేలో కనపడుతుందా? కనపడుతుందిలే సార్. ఓకే సార్. ఓకే అండి, కనపడుతుంది. ఏముందండి అందులో? ఏం లేదండి. ఎంతమంది నిద్రపోతున్నారో ఎంతమంది మేల్కొన్నారో కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే ఎవరైతే వింటున్నారో అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. నేను ఇది లీడర్షిప్ అనేది ఆ టాపిక్ పైన ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ లీడర్షిప్ టాపిక్ పైన నేను అబ్జర్వ్ చేసిన విషయాలు, సరే నేను విన్న విషయాలు, నేను రీసెర్చ్ చేసిన విషయాలు మీతో డిస్కస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందులో మొదటగా మీకు ఏం చెయ్యాలి అని అనుకున్నానంటే, అసలు లీడర్కు డెఫినేషన్ ఏంటి? ఏదైనా డెఫినేషన్ ఉందా లీడర్కు? లీడర్కి ఏదైనా డెఫినేషన్ ఉంది అంటే మనం ఎటువంటి డెఫినేషన్ ఉంది? సార్ నాయకత్వ లక్షణాల్లో ఇందాక ఎలిజబెత్ మేడం గారు ప్లీజ్ ఒక్కసారి. సూపర్. లీడర్ అంటే తను ఒక రోల్ మోడల్ గా ఉంటూ తను ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే మరి దేనికోసమైతే నిలబడినాడో అది తనతో మాత్రమే కాకుండా ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయగలిగిన వాడే లీడర్ సార్. థ్యాంక్ యూ. యా, సూపర్ సూపర్. ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉపయోగపడుతుంది? మనకు గుప్తా గారు ఉన్నారు, గుప్తా గారికి ఒక్కసారి అవకాశం ఇస్తుంది. టీమ్ కి రోల్ మోడల్ లీడర్, రైట్? సూపర్. ఇప్పుడు మిలిటరీలో ఒక మేజర్ ఉన్నాడు. ఆ మేజర్ ఏం చేస్తున్నాడు? ఇట్స్ ఓన్లీ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తున్నాడు అండ్ టీమ్. మరి ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది మిలిటరీలో అతని టీంతో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, కానీ ఆ టీంతో డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు ఇతని లీడరా కాదా? ఎస్, చాట్. ఎస్, సూపర్ సూపర్. అతని లీడర్ కాదు. ఇంకా ఒక మిలిటరీ మేజర్ ఎవరైతే కమాండర్ ఉన్నాడో అతను ఏం చేశాడు అంటే తన టీంకు ఓన్లీ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇచ్చేస్తున్నాడు. అతను ఎక్కడ వాళ్ళతో టీంతో ముందు ప్లాన్ ఆఫ్ ద యాక్షన్ లో ఏదైనా వాళ్ళ మేనేజ్మెంట్ తో డిస్కస్ చేశాడు, కానీ అతను ఏ టీం సభ్యులతో కాదు, అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఫాలో మై లీడర్ అంటే అతను లీడర్ మటుకు ఫాలో అవ్వమని చెప్తున్నాడు. ఇప్పుడు అతను లీడరా కాదా? కాదు, కాదు, నో. యా, సూపర్. లీడర్. ఓకే అండి, మన దగ్గర నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొంతమందిని చెప్తాం. జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు మనమే ఉన్నామో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో మనం ఉన్నాం. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో గంపా సార్ ఏం చేశారు? కొంతమంది టీమును తయారు చేసి, అంటే కొంతమంది నేషనల్ బోర్డును తయారు చేసి, నేషనల్ బోర్డు పైన ఇంకొక టీమును తయారు చేసి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఐసిఐ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఐసిఐ అంటే ఏదైతే లోకల్ బోర్డు దగ్గర నుంచి ఫైనల్ గా ఉన్న అంటే హెడ్ బోర్డు వరకు, ఇంతే కాకుండా ఫైనల్ గా ఉన్న అడ్వైజరీ బోర్డు వరకు ఒక విషయాన్ని డిస్కస్ చేస్తూ ఫైనల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు.
ఇక్కడ లీడర్షిప్ ఉందా లేదా అండి? ఇంతకుముందు అక్కడ లీడర్షిప్ ఉంది అన్నారు, ఇక్కడ లీడర్షిప్ ఉందా? సూపర్, ఉంది అన్నారు. సూపర్ 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 సార్, సూపర్. అంటే ఇక్కడ లీడర్షిప్ కు అక్కడ లీడర్షిప్ కు తేడా ఏదో కనపడుతున్నట్టుంది. ఇక్కడ లీడర్షిప్ కు అక్కడ లీడర్షిప్ కు, ఇందాక మా మేడము ఇస్ అ బిజినెస్ లీడర్షిప్ అని చెప్పింది, ఇక్కడ మా మేడం ఇస్ బిజినెస్ లీడర్షిప్ అది. నేను ఇంకొక మాట చెప్తాను, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో టీమ్ లీడర్ ఉంటాడు, టీమ్ లీడర్ తో ఉంటాడు, ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే టీమ్ లీడర్ ఉన్నాడో ఆ టీమ్ లీడర్ ఆ ప్రాజెక్ట్ పైన డిస్కస్ చేస్తాడు, దాని ఎగ్జిక్యూషన్ ముందుగానే వాళ్ళ మైండ్ మ్యాప్ లో ఉంటుంది. అది ఫైనల్ గా వర్క్ అలొకేట్ చేస్తాడు. వర్క్ అలొకేట్ చేసిన తర్వాత ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫైనల్ గా అవుట్పుట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఆ టీం సబ్మిట్ చేస్తుంది. ఇక్కడ అతను టీమ్ లీడర్ గా ఉన్నాడా లేదా? అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఒక 2-3 రకాల లీడర్షిప్ ను మనం తీసుకున్నాం. ఒకటి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, రెండవది మిలిటరీ కావచ్చు, మూడవది వచ్చేటప్పటికి మనం ఏదైతే ఎన్జిఓ సెక్టార్ లో ఉన్నామో మనం ఐసిఐ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ 3 టైప్ ఆఫ్ లీడర్షిప్ నుంచి లీడర్షిప్ డెఫినేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా చక్కగా మనకి ఎలిజబెత్ మేడం గారు చెప్పారు. సో ఫైనల్ గా లీడర్షిప్ ఎందుకు అని అనుకుంటే, ఎందుకోసం మనం ఏదైతే ఫలాలు తీసుకోవాలనుకుంటున్నామో స్టాప్ దిస్. ఇందాక మన రామచంద్రుడి సారు చాలా చక్కటి మాట చెప్పారండి. ఎవరైనా విని ఉంటే ఆ రామచంద్రుడి గారు చెప్పిన మాటను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయొచ్చు. అంటే లీడర్షిప్ గురించి చెప్పాడు రామచంద్రుడి గారు. ఎనీవన్, మన లక్ష్మణ్ గారు కావచ్చు, లేదంటే ఎవరైనా కూడా కావచ్చు, ఎవరైనా రామచంద్రుడి సార్ ఏదో లీడర్షిప్ గురించి చెబుతూ ఏమో ఒక మాట చెప్పాడు. రైట్, ఎవరికైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే అండి, నేనే చెప్పమంటారా? అల్లూరి సీతారామరాజు గురించి చెప్పారు. మరి అల్లూరి సీతారామరాజు గారి గురించి మీకు చెప్పారు అని మీరు ఇందాక అన్నారు కదా. అల్లూరి సీతారామరాజు గారు ఏ టైప్ ఆఫ్ లీడర్? ఇస్ అ లీడర్. మరి ఏ టైప్ ఆఫ్ లీడర్? అసలు అల్లూరి సీతారామరాజు గారు ఎందుకోసం లీడర్షిప్ తీసుకున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్? అల్లూరి సీతారామరాజు గారు బేసిక్ గా లీడర్ కాదు. ఆయన ఒక ఉద్దేశం కోసం ఆ ఊరి ప్రజలను కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కావచ్చు తీసుకొని ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఏదో ఒక ఫ్రూట్స్ కోసం తీసుకున్నారు. అంటే ప్రతి లీడర్ కూడా ఆయనకు ఏదో, అంటే ఆయన కాదండి. ఇందాక సార్ చెప్పినట్లుగా భారతదేశానికి అంటే నవ భారతానికి మనం ఏదైతే 2047 అంటే 2047లో యువ భారత్ అని మనం ఏదైతే అంటున్నామో ఆ యువ భారత్ నుంచి మన దేశానికి ఏవైనా పళ్ళు రావాలి, ఏవైనా ఫ్రూట్స్ రావాలి, ఏవైనా ఫలాలు రావాలి అనే ఉద్దేశంతో మనము కూడా ఒక మిషన్ ముందుకు తీసుకెళ్ళి, అంటే ప్రతి గ్రామంలో కాదు, ప్రతి ఇంటిలో కాదు, ఇంటికొక్క స్పీకర్, ఊరికొక్క ట్రైనర్. అంటే ఇంటికొక్క స్పీకర్, ఊరికొక్క ట్రైనర్ అనే ఎందుకు గంపా సార్ దీన్ని బయటికి మిషన్ తీసుకొచ్చారు? ప్రతి ఇంటిలో కూడా ఎవరో ఒకరు మాట్లాడగలిగే శక్తి కలిగే వ్యక్తిని తయారు చేయగలిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది. ప్రతి ఊరిలో కూడా ఎవరో ఒకరు, అంటే ఆ ఇన్ఫర్మేటివ్ ఇవ్వగలిగే ట్రైనర్ను తయారు చేయగలిగితే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగే వ్యక్తిని మనం తయారు చేయగలిగితే ఆ ఊరు బాగుపడుతుంది. సరే, ఇల్లు బాగుపడ్డప్పుడు
ఊరు బాగుపడ్డప్పుడు ఫైనల్ గా మనకేంటి ఫలాలు వస్తాయా రావా అండి? సరే వస్తాయంటే వస్తాయని చెప్పండి, రాదంటే రాదని చెప్పండి. సేమ్ సార్ ఎక్కడా కూడా మనకి ఏవో మీరు చేసేయండి అక్కడ ఊర్లో ఏదో మార్చేయండి అని చెప్పట్లేదు. ప్రతి ఇంటిలో కూడా మీరు ఒక్కరిని మాట్లాడించేటట్టుగా మాట్లాడే శక్తిగా తయారు చెయ్యండి. ఆ గ్రామంలో ఆ ఊర్లో ఒక్క వ్యక్తిని ట్రైనర్ గా మార్చండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్. అంటే ఎందుకు ఆ వ్యక్తిని మనం మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే అలా చెయ్యటం వల్ల ఆ ఊరు కావచ్చు ఆ ఇల్లు కావచ్చు బాగుపడుతుంది. మరి ఆ ఊరు ఆ ఇల్లు బాగుపడ్డప్పుడు మరి మీరు ఒక్కసారి చెప్పండి, నవభారతం ఏదైతే మీరు అన్నారో అది ఒక్కసారిగా రైజ్ అవుతుందా లేదా 2047 అనే విషయంలో? ఎస్ ఆర్ నో సార్? ఇది నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలు అని నేను రిపీటెడ్ గా ఎందుకు ఆ మాట 2-3 సార్లు మాట్లాడుతున్నానంటే సార్ ఇక్కడ లీడర్షిప్ స్టైల్స్ కొన్ని మీ ముందు పెట్టాను నేను. ఒక్కసారి వీలైతే ఈ డెమోక్రటిక్ లీడర్షిప్, ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటే ఈయన స్వేచ్ఛా భావంతో ఇస్ అ పెయిర్ లీడర్షిప్. అంటే ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ అంటే ఏంటి, ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటే ఏంటి, పెయిర్ లీడర్షిప్ అంటే ఏంటి, ఇంకా 2 విషయాలు నేను మాట్లాడతాను సార్. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటే ఏంటి, సిచ్యువేషనల్ కి తగ్గట్టుగా ఉన్న లీడర్షిప్ అంటే ఏంటి, సర్వెంట్ లీడర్షిప్ అంటే ఏంటి. ఇప్పుడు చెప్పండి, ఇవి కాకుండా యాజ్ అ విజనరీ లీడర్షిప్, ఇది కాకుండా అతని విజనరీ ప్రతి లీడర్షిప్ లో కూడా ఉంటుంది. ఆయన విజన్ ముందు ఉంటుంది. ఎస్ 2027 మార్చి 31వ తారీఖు నేను ఈ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. నా టీంతో కావచ్చు, నా రీజియన్ లో కావచ్చు, నా ఏరియాలో కావచ్చు, ఈ ప్లాన్స్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. అనితారెడ్డి గారు ఎవరైతే రీజన్ 18 ఉన్నారో ఆమె ఒక ప్లాన్ తీసుకుంటారు. ఫైనల్ గా ఎవరైతే నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారో ఆయన ఒక ప్లాన్ తీసుకుంటారు. ఎన్బిపి అయితే ఎవరైతే ఉంటారో ఆయన ఒక ప్లాన్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు మనకు ఎవరైతే హెడ్ బోర్డ్ దగ్గర నుంచి లాంగ్ లీడర్షిప్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒకే టైప్ లీడర్షిప్స్ అయితే ఉంటారండి. సరే ఉంటారా సార్? యా ప్లీజ్. ఉంటారు అంటే చెప్పచ్చు, లేదంటే లేదని చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి చాట్లో మనం ఇందాక 7 టైప్ ఆఫ్ లీడర్షిప్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా విజనరీ గాను లేదా కోచ్ గాను లేదంటే ఆయన బ్యూరోక్రాట్ గాను ఉంటారు. సరే వీళ్ళందరూ అంటే మనకు లాంబ్లో ఎవరైతే ఉన్నారో మనకి ఏదైతే ఐసిఐ మన బోర్డు ఉందో అంటే మనకు ఐసిఐ బోర్డులో ఉన్న ఐసిఐ లీడర్ దగ్గర నుంచి అతని టీంలో కావచ్చు, లేదంటే మీకు రీజియన్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో ఆ రీజియన్ లెవెల్లో ఉన్న టీంలో కావచ్చు, ఫైనల్గా నేషనల్లో ఇందాక మనం 7 టైప్ ఆఫ్ లీడర్షిప్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ కలిపి ఒకేగా ఉంటారా, వేరువేరుగా ఉంటారా అని నాకేదో చెప్పాలనిపించింది. ఎస్, మా బ్యూరోక్రాటిక్ లీడర్షిప్ సివిల్ సర్వీసెస్ లో మనం చెప్పేది ఏంటంటే హైయార్కీ పైన అంటే అక్కడ మనకు ఓన్లీ ఫర్ సివిల్ సర్వీసెసే కాదు, హైయార్కీ పైన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రీసెంట్గా నేను ఒక ఇన్స్టిట్యూషన్లో నేను ఒక 4-5 ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తూ ఉంటాను వాళ్ళతో అసోసియేట్గా. అక్కడ ఎవరైతే బ్రాంచ్ హెడ్ ఉన్నాడో బ్రాంచ్ హెడ్ మాకు ఎల్ఎండి డిపార్ట్మెంట్కు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు ఒక అసైన్మెంట్ ఇచ్చారండి.
సరే బ్రాంచ్ హెడ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అయితే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్కు అసైన్మెంట్ ఇస్తూ ఆయన హెచ్ఆర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే హ్యూమన్ రీసెర్చ్, ఎందుకంటే లెర్నింగ్ అండ్ డిపార్ట్మెంట్ ఓన్లీ ఫర్ వాళ్ళకు చెప్పడం వరకే చేస్తుంది. కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళను కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళని అందరినీ మొబలైజ్ చేస్తుంది. సరే ఎండ్ ఆఫ్ ద డే ట్రైనింగ్ సెషన్ ఏదైతే ఉందో ఆ రోజు వచ్చింది. ఇస్ 1 డే ఫుల్ డే ట్రైనింగ్. మార్నింగ్ 10 o'clock సెషన్. మా టీం ఏదైతే ఉందో ఆ టీం ఆ ట్రైనింగ్ హాల్కు వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, అక్కడ మొత్తం టీంను మొబలైజ్ చేయాలి. ఏం చేయాలి, అక్కడ ఎవరైతే ట్రైనింగ్ ఉన్నారో వాళ్ళందరినీ మొబలైజ్ చేయాలి మొత్తంది. కానీ ఇప్పుడు ఆ హాల్లో ఏం జరిగి ఉంటుందండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఇందాక మనకు సారు బ్యూరోక్రాటిక్ అన్నారు కదా, దాని గురించి మనం చేద్దాం. ఆ హాల్లో ఏం జరిగి ఉంటుంది, సరే టీం వచ్చింటుందా వచ్చింటుందా, ఎస్ సార్, ఆ టీం వచ్చింటుందా వచ్చిండదా, నేను ఓన్లీ టీం వచ్చింటుంది ఎస్, రావట్లేదు నో. రైట్, సూపర్ 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 అండి. అంటే ఏం లేదు, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మనకు సైదులు సార్ ఉన్నారు. సో సైదులు గారు ఏం చెప్పారు అంటే, అయ్యా సైదులు సార్, మాకు టీం ఏవైతే ఉన్నాయో రీజన్ 18 నుంచో లేదంటే రీజన్ 17 నుంచో రీజన్ 11 నుంచో ఈ రోజు 7 AM జూమ్కు మీరు తక్కువ లేకుండా 100 మందిని అటెండ్ అయ్యేటట్లుగా చూడండి అని సైదులు గారు ఇస్ ద బ్రాంచ్ హెడ్ సార్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే ఎలిజబెత్ మేడం గారు ఏంటి, L&D డిపార్ట్మెంట్లో ఉన్నారు. అంటే మేడం ఆల్రెడీ ఏం చేశారు, టీముని తీసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ని తీసుకున్నారు, అక్కడ హాల్లో గెస్ట్ హౌస్లో వాళ్ళని పెట్టేశారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఆ 30 మంది టీము 50 మంది టీము 40 మంది టీంను వాళ్ళని మొబిలైజ్ చేస్తే ఈ L&D డిపార్ట్మెంట్ అక్కడ కానీ బ్రాంచ్ హెడ్ ఏం చేశారు, వీళ్ళిద్దరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, వదిలేశారు. ఎందుకోసము, నేను హైయార్కీ, నేను ఒక్కసారి చెప్తే పని అయిపోతుంది అని. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో నాలాంటోడు ఉన్నాడు అనుకుందాం, అంటే నాలాంటోడే ఉందాము అనుకుందాం. నాకు పేపర్ పైన చెప్పాడు, ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది L&D డిపార్ట్మెంట్కు, మరి నేను ఎందుకు చెయ్యాలి? సార్ నో సార్, సార్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే ఒకే ప్రోగ్రామ్ను రీసెంట్గా జరిగిన యోగా డే, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్కి ఇచ్చారు అనుకుందాం మాకు. సరే వీళ్ళనంతా మొబలైజ్ చేయాల్సింది ఎవరు, గ్రౌండ్లో మొబలైజర్స్ చాలా మంది ఉంటారు. ఎంపీడీఓ గారు మొబలైజ్ చేయాల్సి ఉంటుంది, బీడీఓ గారు మొబలైజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే విలేజ్ సెక్రటరీస్ మొబలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇచ్చింది కల్చరల్ డిపార్ట్మెంట్కు, మనం ఎందుకు చేయాలి అని అనుకుంటే అక్కడ యోగా డే ఫుల్ఫిల్ అవుతుందా అండి? మరి కలెక్టర్ గారు చెప్పేశారు, లేదు అదే ఒక ఫ్యాక్టరీలో బ్రాంచ్ హెడ్ చెప్పేశారు. సార్ తప్పకుండా బ్యూరోక్రాటిక్లో మనం చెప్పేటప్పుడు అథెంటిక్గా చెప్పగలిగి వాళ్ళకి చేయగలిగితే మనకి ఇంకొంచెం మంది సూపర్ అయింది. ఏం లేదు, అలాంటి లీడర్స్ మనలో ఎంతమంది ఉన్నారో మీరు మనసులోనే అనుకోండి సార్, బయటికి వద్దు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విషయాలే అండి. వాట్ ఈస్ ద లీడర్షిప్, వాట్ ఈస్ ద మేనేజ్మెంట్. సరే ఇప్పుడు మేనేజ్మెంట్ అన్నదానికి కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అసలు ఫస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ చేస్తారు అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వంట చేయటం దగ్గర నుంచి, అంటే ఇల్లును చక్కబెట్టడం దగ్గర నుంచి, భారతదేశ ఔన్నత్యానికి చేసే ఏ పనైనా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి
ఇందులో మీరు ఎక్కడో ఒక చోట మీరు ఉంటారు, ఈ 80 మంది. నాకు తెలుసు, మీకు తెలుసు. మరి మీరు ఎక్కడెక్కడ మేనేజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ లీడర్షిప్ తీసుకుంటారు? రెండు వేరే వేరే. లేదు, మీరు ఏం లీడర్షిప్ మీరు తీసుకుంటున్నారో మీరు చెప్పచ్చు. సరే, ఎక్కడ మేనేజ్ చేస్తున్నాము, ఎక్కడ లీడర్షిప్ తీసుకుంటున్నాము? రైట్. మీరు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నాకేం ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఒకటే చెప్తానండి, ప్రతి లీడర్ అంటే తన టీంకు ఇంట్లో మనకు లీడర్ ఎవరు? తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. లీడరా కాదా? మనకి ఇంట్లో తల్లి లీడర్, తండ్రి లీడర్. ఎవరో ఒకరు లీడర్షిప్ అయితే తీసుకుంటారు. సూపర్. ఎవరో ఒకరు లీడర్షిప్ మరి ఈ లీడర్షిప్ తీసుకున్నప్పుడు వారు మనకందరికీ కూడా మీకు తెలుసు, వినాయకం ఏదైనా ఒక షేప్ రావాలి అంటే దగ్గరలోనే వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి ఒక అచ్చు రావాలి అంటే మామూలుగా ఎక్కడి నుంచో మట్టి ముద్ద తీసుకుంటారు. మట్టి ముద్ద తీసుకొని దాన్ని పూర్తిగా కావలసిన విధంగా, అంటే వాళ్ళను మెటీరియలైజ్ తయారు చేసుకుంటారు. తర్వాత మనకు ఏ టైప్ ఆఫ్ వినాయకుడు కావాలి అని అనుకుంటే, తొండం ఉండే వినాయకుడు కావాలా, లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర వినాయకుడు కావాలా? మనకందరికీ కూడా ఖైరతాబాద్లో లాస్ట్ అంటే నేను ఒక 30 సంవత్సరాలుగా చూస్తున్నాను, ప్రతి సంవత్సరం పెట్టిన వినాయకుడు కాకుండా వేరే కొత్త వినాయకుడిని తీసుకుంటారు. అంటే ఇన్ని రకాల వినాయకులను తయారు చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటే అక్కడ వాళ్ళకి ఏదో ముందే వాళ్ళ టీంకి ఏదో చేస్తున్నారు. అట్లాగా మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఏదైతే మనం ఇంట్లో ఉన్నాం, మన టీం డెవలప్ అవ్వాలంటే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ముందుగానే మనం మౌల్డ్ చేస్తారా, చేయరా అండి? సరే, ఇప్పుడు మీ ఇంట్లో పిల్లల్ని మీరు ముందే ఒక విజనరీ బోర్డ్ మీరైతే పెట్టుకుంటారా లేదా? మరి వాళ్ళు దానికి అనువుగా వాళ్ళను తయారు చేసుకుంటారా, తయారు చేసుకోరా? ఎస్. మరి వాళ్ళకు మీరు కోచింగ్ ఇస్తారా, కోచింగ్ ఇవ్వరా? వాళ్ళు కోచింగ్ ఇస్తారా, కోచింగ్ ఇవ్వరా? సరే, ఇందాక ఎవరో చెప్పారు సార్, వాళ్లకు మీరు సర్వెంట్షిప్ చేస్తారా, చెయ్యరా? అంటే ఒక ఎన్జిఓ సెక్టార్లోగా చేస్తున్నట్టుగా వారి వెనక వైపు నుంచి వారికి సర్వెంట్షిప్ చేస్తారా, చేయరా? మనం హౌస్ గురించే మాట్లాడుకుందాం, బయట దాని గురించి తర్వాత విషయం. రెండవది, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆర్ట్ ఆఫ్ క్రిటిక్, వాళ్ళను దండన దిశగాను, లేదంటే వాళ్ళను టార్గెట్ ఓరియంటెడ్ గాను, వాళ్ళని ఏదైతే మనకు ఫ్రూట్స్ రావాలో అటువైపుగా మలిచేటట్టుగా మనము కొంచెం నిరంకుశత్వం చూపిస్తామా, చూపించమా అండి? ఇందాక కోచింగ్ చేసాము, వాళ్ళకి విజనరీ బోర్డు చూపించాము, వాళ్ళతో నిరంకుశత్వంగా మాట్లాడామా, మాట్లాడలేదా? ఎస్. ఫైనల్ గా వాళ్ళను మనం స్వేచ్ఛా విధానంలోకి కూడా తీసుకెళ్ళామా లేదా? సరే, ఈరోజు జంజి మనకు వినట్లేదు అంటే వాళ్ళను మనం ఏం చేసాము? స్వేచ్ఛా విధానాలకు తీసుకెళ్ళాం, వాళ్ళను డెమోక్రటిక్ గా మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం, వాళ్ళను ట్రాన్స్ఫర్మేషన్ గా. సరే, ఈరోజు చాలా మంది మాకు ఆ మేము ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, ఆ లైవ్ ఎగ్జాంపుల్ ను నేను మీకు తీసుకొస్తాను. ఎస్, రాము గారు ఒక్కసారి మీరు మ్యూట్ చేసుకోరా సార్? ఎస్, యాడ్ ఫోటో. ఎస్, మీ ముందు రాము గారు కనపడుతున్నారు కదండి, కనపడుతున్నామా? ఎస్. ఇప్పుడు రాము గారు నేను పక్క పక్కన కనపడుతున్నాం. రాము గారు నిజంగా ఇస్ అ డైనమిక్ లీడర్ అని నేను అంటారు. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంతకు ముందుకు రాము గారు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? డైనమిక్ ఇస్ ద లీడర్ అంటే. ఎస్.
రాము గారు డైనమిక్ లీడర్ అని ఒప్పుకుంటారు. మరి మీరు ఎంతమంది డైనమిక్ లీడర్ అంటే రాము గారు ఒప్పుకున్నారు? Yes, రాము గారు నేను ఒక ప్రోగ్రాము జస్ట్ ఫర్ అంటే నేనేదో లీడర్గా రాము గారికి ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పానండి. అంటే రాము గారికి నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తే విత్ ఇన్ డే అంటే దాదాపుగా 36 గంటల సమయం లేదు. చివరి 8 గంటల సమయంలో అక్కడ హాల్ పూర్తిగా మారిపోయింది. కానీ అక్కడ అతని టీంను మొబలైజ్ చేయగలిగాడు. అతని టీంను మొబలైజ్ చేయడమే కాదు, చాలా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. మరి అప్పటికప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారా లేదా రాము గారు? తీసుకున్నాం అప్పటికప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారా లేదా? మళ్ళీ తీసుకున్నా సార్. ఎవరికో చెప్పాలి, ఎవరికో చెయ్యాలి అని మీరు ఆలోచించారా? ఆలోచించలేదు సార్. సరే, మనకు కావాల్సింది ఏంటి? ఫైనలీ ద ప్రూఫ్స్ కావాలి. అంటే అక్కడ మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయితే మీరు ఎవరినైనా పిలవటంలో కావచ్చు, లేదు అక్కడ ఉన్న టీం అంతా కూడా మీరు యాజ్ ఎ సర్వెంట్ లీడర్ అయ్యారు. అలాగే మీరు అక్కడ వాళ్ళకు విజనరీ లీడర్ కూడా అయ్యారు. అవునా కాదండి? అవును సార్. ఎస్. మీరు ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని వందల ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు. ఎస్ అన్న? ఎస్. అంటే మీరు అక్కడ ఏదో ఒక విషయం నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? సరే, ఆ ప్రోగ్రామ్ గురించి కాదు, ఏ ప్రోగ్రామ్ గురించైనా మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మీ టీం ఏదైతే ఉందో ఈ టీంలో మనం అందరూ ఉన్నాం. అనితారెడ్డి గారి దగ్గర నుంచి మీ దగ్గర ఒక టీం. ఈ టీం ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ జరిగిన 4-5 డేస్లోనే మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. చాలా మందితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో నేర్చుకున్నారు. చాలా మందిని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నారు. చాలా మందిని ఎలా తీసుకురావాలో నేర్చుకున్నారు. అవునా కాదా అని నేను అనుకుంటాను. ఏ సార్? సార్ నేర్చుకున్నారా లేదండి? సూపర్ సూపర్ సార్, సూపర్ సార్. ఎండ్ ఆఫ్ ద నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే ఇక్కడ మీరు ఏ లీడర్గా ఉన్నారు? మనకు ఆల్రెడీ మనకు మేడం ఒక ఏరియా ఇచ్చేసారు. ఏ ఏరియా ఇచ్చారు? మీరు ఇప్పుడు లీడర్ బిగిన్ విత్ మీరు మేనేజ్మెంట్ చేయగలుగుతున్నారా, లేదంటే లీడర్షిప్ తీసుకోగలుగుతున్నారా? అసలు లీడర్షిప్లో మీకేంటి క్వాలిటీస్ ఉన్నాయి? సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే మీ అందరి ముందు కనపడే కొన్ని విషయాలు మనం మాట్లాడుతాం. కమ్యూనికేషన్. ఇందాక రాము గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను మాట్లాడిన విషయం అదే. సార్, ఇక్కడ ఉన్న మన టీం ఏదైతే ఉందో మనకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉందా లేదా? ఈ కమ్యూనికేషన్ మనకు ఎఫెక్టివ్గా ఉందా లేదా? సార్ ఇప్పుడు చెప్పండి, మీ టీంతో ఎంతమంది ప్రాపర్ కమ్యూనికేషన్ జరుగుతుంది? ఎప్పుడు మనకు కమ్యూనికేషన్ లేకుండా ఇబ్బంది లేదు. నా టీంతో నాకు ఎప్పుడూ కమ్యూనికేషన్ లేకుండా ఇబ్బంది లేదు. నా టీంతో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కమ్యూనికేషన్లో ఇబ్బంది పడలేదు. సార్, ప్రతి ఒక్క లీడర్ కూడా కమ్యూనికేషన్లో ఎప్పుడో ఒక చోట ఇబ్బంది పడి ఉంటాడు. 100% కమ్యూనికేషన్లో ఇబ్బంది పడి ఉంటుంది. ఎందుకోసం కమ్యూనికేషన్లో ఇబ్బంది పడి ఉంటాడంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆచరణ కావచ్చు, లేదంటే అతని అడాప్టబిలిటీ కావచ్చు. అంటే ఒక వ్యక్తి చెబితే వింటాడు, ఒక వ్యక్తి మనం చేసి చూపిస్తే వింటాడు, ఒక వ్యక్తి అతన్ని మనతో కలిసి పనిచేస్తేనే వింటాడు. కాబట్టి మనకు బెటర్ కమ్యూనికేషన్ రావాలి అని అనుకున్నప్పుడు మనం యాజ్ ఏ లీడర్గా 100% మీరు చెప్పిన 100% వాస్తవం. మీరు ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఆ బెటర్ కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటే మీ అందరూ ప్రతిరోజు చేయాల్సింది ఏంటి? అసలు నా టీంతో నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను, నా టీంతో నేను ఎలా ముందుకెళ్తున్నాను, నా టీంను నేను ఎలా డెవలప్ చేసుకోగలుగుతున్నాను. ఇక రెండవది, మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు
ఇందాక లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నప్పుడే మనం మాట్లాడుకుంటాం. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఇది లీడర్కి అవసరమా లేదా? రైట్. సరే, ఇందాక మనం ఒక ఆయన గురించి, పెద్ద ఆయన గురించి మాట్లాడుతున్నాం, అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు ఏం చేశారు? ఆయన దగ్గర మందుగుండి సామాగ్రి, అంటే మనకి ఏదైతే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలు ఆయన దగ్గర అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఎదురుగా ఉన్న సైన్యం ఏదైతే ఉందో, బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో, ఆయన దగ్గర ఆయుధాలు బాగా బలమైన ఆయుధాలు ఉన్నాయి. అంటే వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ తక్కువ ఉంది, వీళ్ళ దగ్గర ఆయుధాలు తక్కువగా ఉన్నాయి. అటువైపు ఉన్న సైన్యం దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, మ్యాన్ పవర్ వస్తూ. ఆ సందర్భంలో ఆయన ఏం చేశారు? మీకు అందరికీ తెలుసు, ఏవైతే ఒక 2 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో మనము పాఠ్యాంశాలుగా కూడా మనం చదువుకున్నాం. మందుగుండి సామాగ్రి ఉన్న ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలు ఉన్నది తన టీంని ఎవరైతే తీసుకెళ్లారో ఆ 2 పోలీస్ స్టేషన్ల పైన దాడి చేసి ఆ దాడి నుంచి ఆయన ఆయుధ సామాగ్రిని తీసుకోగలిగాడు. అది ఏ పోలీస్ స్టేషన్స్ మనకి ఏదైనా మనకి ఒక్కసారి మనం ఈరోజు గుర్తు చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు ఆయన ఏ ప్రాంతం వారు? 2 పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లు కనీసం ఏదో ఒకటి మన్యం నుంచి, అంటే మనకి ఇప్పుడు మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సపరేట్ డిస్టిక్ గా కూడా మన్యం అని చేయటం జరిగింది. రంపచోడవరం అనే పోలీస్ స్టేషన్. సరే, ఇంకొక పోలీస్ స్టేషన్, హలో సైదులు సార్ కూడా అల్లూరి సీతారామరాజు గురించి చదివాడు, నాకు తెలుసు. ఎల్ఎస్ రెడ్డి గారు కూడా చదివారు అల్లూరి సీతారాం గారు, అంటే ఆయన చదువుకున్న రోజుల్లో అల్లూరి సీతారాం గారు. ఎలిజబెత్ మేడం గారు కూడా చదువుకున్నారు అనుకుంటాను అల్లూరి సీతారామరాజు గురించి. ఎందుకంటే ఎవరైతే 25+, 50, 55 లోపల ఉన్నారో వాళ్ళందరూ అల్లూరి సీతారామరాజు గురించి ఒక పాఠ్యాంశంగా మనం చదువుకున్నాం. అంటే అల్లూరి సీతారామరాజు గారు ఆయన డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అరే ఇప్పుడు నా దగ్గర మందుగుండి సామాగ్రి లేదు, నాకు అటువైపు నుంచి ఏవైతే టీంతో ఇబ్బంది జరుగుతుందో ఈ సందర్భంలోనే నేను మందుగుండి సామాగ్రిని సంపాదించుకోవాలి అని 2 పోలీస్ స్టేషన్లు ఆయన దాడి చేసి అక్కడ ఉన్న ఏదైతే మందుగుండి సామాగ్రిని ఏదైతే ఉందో దానిని తీసుకుని వారి పైన యుద్ధానికి చేయటం చేశాడు. సరే, ఎప్పుడో చదివిన విషయం మనకు గుర్తు లేకపోతే ఈ మధ్య కాలంలోనే ఒక సినిమా వచ్చిందండి, త్రిబుల్ ఆర్ రణం. అందులో 2 హీరోస్ ఉన్నారు. ఒక హీరో ఏం చేస్తాడు? సార్ సైదులు సార్కి నేను అన్మ్యూట్ చేశాను, ఒక్కసారి ఆ సినిమా ఏదైనా ఉంటే ఒక్కసారి చెప్పండి సార్. త్రిబుల్ ఆర్లో 2 హీరోస్ కూడా వారి వారి విషయం పైన ఏదో మాట్లాడతారు. వాళ్ళు ఏదో చేస్తారు. ఆ 2 హీరోస్ కూడా, ఒక హీరో ఆయన విజనరీ బోర్డు ఒకటి ఉంటుంది, ఆ హీరో గురించే మాట్లాడుకుందాం. ఆయన పేరు కూడా అల్లూరి సీతారామరాజు. అవును సార్ సినిమా చూసారే లేదంటే? చూశాను. ఏం చేశారు చెప్పండి. మామూలుగా పోలీస్ స్టేషన్లో అది అంటే తుపాకులు అవైతే స్టేషన్లో మామూలుగా తుపాకులు ఉన్న స్టేషన్ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. అంటే ఇంకా ఎవరైనా చెప్తారండి? ఆ సినిమా అందరు చాలా బాగా చూశారు. ఆయుధాల సమీకరణ కోసం అదే అంటే ఆపోజిట్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళతోనే ఉండి బ్రిటిష్ వాళ్ళతోనే కలిసి స్వాతంత్రం కోసం ఆయుధ సామాగ్రిని వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని
పంచిపెట్టి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు సార్. సూపర్ సార్, సూపర్. నిజంగా కూడా అంటే ఇప్పుడు మనం ఎందుకు అల్లూరి సీతారామరాజు గురించి మనం మాట్లాడుకున్నామంటే ఫైనల్ గా ఆయన విజన్ ఏంటి? మనం ఎప్పుడైతే సైన్యంలోకి వెళ్తున్నాడో ఆ సైన్యంలోకి వెళ్తున్న సందర్భంలోనే ఆయన ముందు నా టీంకి ఏదైతే ఉందో వస్తు సామాగ్రిని నేను సమకూర్చాలి, ఇది ఆయన విజన్. మరి ఆయన లెక్క చేయకుండా ఆయన ఏదైతే ఉందో ఆయన టీంతో ఆయన కమ్యూనికేట్ చేయడంలో కావచ్చు, ఆయన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కావచ్చు, ఇది ఫైనల్ గా మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ ఆయన ఏం చేశాడు? ఆ సినిమా అయిపోయే లోపు అది సినిమానో లేదంటే నిజంగా కూడా మనం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకుంటామో ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇది ఫుల్ఫిల్ చేస్తాము అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను. రెండవది ఇంకొక విషయం, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఇంకొక స్కిల్స్ కావాలండి, మోటివేషన్. అమ్మ నాన్న అరిస్తే నాన్న ఎందుకు అరిచాడు అంటే ఏ విషయంలో అతను మాట్లాడారు, ఏ విషయంలో ఆయన మనల్ని చేశారు, అది త్రూ మోటివేట్ చేస్తూ నాన్న నీకోసమే చేశారు ఆ పని, నిన్ను అరిచాడు అంటే నీకు ఈ విషయం చెయ్యలేదు అంటే మన తల్లి ఏ విధంగా మనం మోటివేట్ చేస్తుందో అలాగే యాజ్ ఎ టీమ్ లీడర్ కూడా తన టీం మోటివేట్ చేయాల్సిన అవసరం. తల్లి ఈజ్ అ లీడర్, తండ్రి ఈజ్ అ లీడర్ అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా తన కుటుంబాన్ని చేస్తున్నారో అదే విధంగా తన టీం కూడా అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాకు మెడికల్ పరిభాషలో నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్. అది చాలా మందికి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన తర్వాత వేల్లో లేదంటే కాలి వేల్లో లేదంటే కాలి కింద భాగము బాగా బ్లాక్ గా అయిపోతుంటుంది, దీన్ని గ్యాంగ్రీన్ అంటారు. సరే, అది బాగా విషతుల్యం అవుతూ ఉంది, మొత్తం హ్యూమన్ బాడీ మొత్తం కూడా విషతుల్యం అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో డాక్టర్ గారు 2 పనులు చేస్తారు. ఏం చేస్తారు డాక్టర్ గారు 2 పనులు? యా, సూపర్. రిమూవ్ చేస్తారు, ఇంకా 2 పనులు చేస్తారండి. అయితే రిపేర్ చేస్తారు లేదా రిమూవ్ చేస్తారు. ఇప్పుడు రిపేర్ చెయ్యాలన్నా చేయాలన్నా ఇస్ అ ట్రీట్మెంట్. అయితే రిపేర్ చేస్తారు లేదా రిమూవ్ చేస్తారు. మరి ఇది రిపేర్ చెయ్యాలి రిమూవ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయనకు 2 విషయాలు బాగా గుర్తించుకుంటాడు తన మనసులో. ఒకటేంటి గుర్తించుకుంటాడు? ఇది రిపేర్ చేస్తే ఎంత ఉపయోగం, ఇది రిమూవ్ చేస్తే ఎంత ఉపయోగం. ఇది రిమూవ్ చేసిన ఫస్ట్ షుగర్ను ఉంటుంది, ఎదర్ ఆర్ రిపేర్ ఆర్ రిమూవ్, ఈ 2 అనుకుంటారు. మరి రిపేర్ చేసిన రిమూవ్ చేసిన ఫైనల్ గా చేయాల్సింది ఏంటి? ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటి? అక్కడ మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మనం ఇప్పుడు ఏం చేయాలి? పూర్తి చెయ్యాలి. ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏదైనా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఆ కాన్ఫ్లిక్ట్ ను పూర్తిగా మనము ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం చేయాల్సింది ఏంటి? రిపేర్ చెయ్యాలి. ఇంకా మన టీం మనం లీడర్షిప్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాకా మనకు ఉన్నట్టుగా అడాప్టబిలిటీ కావచ్చు, లేదంటే వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేదు వాళ్ళకు అనుకున్నట్టుగా మనము డెసిషన్ మేకింగ్ కావచ్చు, లేదు కాన్ఫ్లిక్ట్స్ ఎలా మనము రిపేర్ చేయడము రిమూవ్ చేయడము కావచ్చు, ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఉందా లేదా అండి? 100%. అంటే ఇవి చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇవి చేస్తే సార్, ఇది ఎప్పుడు కూడా మామూలుగా గప్ప సార్ అప్పుడప్పుడు చెప్తుంటారు,
ఈ- చాలా చక్కగా ఒక టీం ఎవరైతే ఉన్నారో రాము అండ్ టీం ఏం చేశారు అంటే అనితారెడ్డి మేడం గారు ఆన్లైన్లో వాళ్ళకు స్విమ్మింగ్ ఎలా చేయటం 30 రోజుల్లో స్విమ్మింగ్ ఎలా చేయటం అనే ఒక కోర్సును అనితారెడ్డి మేడం గారు పెట్టారు. ఆ 30 రోజుల పాటు చాలా చక్కగా రాము అంటే అందరూ కూడా స్విమ్మింగ్ చేయడం ఎలాగా అనే దానిపైన ప్రాక్టీస్ చేశారు. స్విమ్మింగ్ ఎలా చెయ్యాలి అనేది చాలా బాగా నేర్చుకున్నారు. చాలా చక్కగా ఆన్లైన్లో ప్రాక్టీస్ చేశారు. మరి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత 31వ రోజు వాళ్ళు స్విమ్మింగ్ పూల్కు అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళ ఫైనల్ ప్రాజెక్ట్ కోసం వెళ్ళారు. అయితే అక్కడికి 30 మంది వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరు కూడా స్విమ్మింగ్ పూల్లో దిగటానికి భయపడుతున్నారు. మరి ఆన్లైన్లో మనము స్విమ్మింగ్ చేశాం కదా అప్పుడే, మరి ఆఫ్లైన్లో స్విమ్మింగ్ చేయగలుగుతామా? సార్ చేయగలుగుతామా మనము? చెయ్యలేమంటే. కాబట్టి ప్రతి విషయము నాకు తెలుసు అన్న విషయం ఎవరైతే మనం అనుకుంటున్నామో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యాజ్ అ లీడర్, నేను లీడర్. ఎస్, మీరు లీడర్. అయితే మీ లీడర్ ఎక్కడి వరకు? మీరు ఏదో ఒక వైపు అదే మీరు సర్వెంట్ లీడర్షిప్ లోనో లేదంటే మీరు డెమోక్రటిక్ లీడర్షిప్ లోనో మీరు ఏదో ఒకదానిపైన ఆగిపోయి ఉండే అవకాశం. ద ఎండ్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్ కావాలి అంటే మనం ఇందాక మాట్లాడుకున్న 7 to 10 లీడర్షిప్ ఏవైతే మాట్లాడుకున్నాం మినిమం 5 క్వాలిటీస్ పైన అంటే 5 పైన మనం ఉండగలిగితేనే మనం లీడర్ అవ్వగలుగుతాం. కానీ మీకు ప్రతి విషయము కూడా అంటే మీకు ఏదైతే మనం ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ డిస్కషన్ లో మీరు ప్రతి విషయాన్ని కూడా మీకు లాస్ట్ అంటే మీ మొదటి 5 సంవత్సరాలు కాకుండా లేదు మొదటి 10 సంవత్సరాలు కాకుండా నెక్స్ట్ మీ ఏజ్ గ్రూప్ లో 10 సంవత్సరాలు తీసేస్తే మీరు ఆ రోజు నుంచి కూడా మీరు యాజ్ ఏ లీడర్ గా యాక్ట్ చేసి ఏదో ఒక విషయం స్కూల్ లీడర్షిప్ దగ్గర నుంచి లేదంటే క్లాస్ లీడర్షిప్ కావచ్చు, లేదు బయట మీ టీంతో ఏదైనా క్రికెట్ మ్యాచ్ లేదంటే ఏదైనా క్రీడా ప్రాంగణంలో మీరు లీడర్ కావచ్చు, లేదు మీరు ఫ్యామిలీలో లీడర్ కావచ్చు, మీ టీంలో లీడర్ కావచ్చు, మీ కమ్యూనిటీలో లీడర్ కావచ్చు, మీ ఎన్జిఓలో లీడర్ కావచ్చు. మనం ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మనం యాక్ట్ చేసి ఉంటాం. బట్ మీరు కావాలి మీ మనసులో ఎవరైతే ఉన్నారో కొంతమంది లీడర్స్ ఒకసారి వాటి చరిత్ర గురించి మీరు చూడండి. చాలా మంది ఫెయిల్ అయిన లీడర్స్ అడాప్టబిలిటీని తీసుకోలేకపోవడం. నిజంగా కూడా మీరు ఫెయిల్ అయినా మీరు అడాప్టబిలిటీ తీసుకోగలిగితే యు ఆర్ నాట్ లీడర్ మేకర్ కూడా అవ్వటానికి అవకాశం ఉంది. ఎస్, ఇక్కడ ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో నాట్ ఓన్లీ లీడర్స్ ను తయారు చేయగలిగే వ్యక్తులుగా మీరందరూ తయారు అవుతారని ఏవైనా మీకు ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ను కూడా ఫుల్ఫిల్ తీసుకుంటారని. ఎస్, నెక్స్ట్ 30 days నేను ఒక అసైన్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటాను. మీ అందరికీ కూడా అసైన్మెంట్ ఇవ్వమంటే ఇస్తారు. సరే ఇవ్వమంటేనే ఇస్తారు, లేదంటే ఇవ్వరు. నెక్స్ట్ 30 days లో మీరు పర్ఫెక్ట్ లీడర్ అవ్వాలంటే నేను ఒక అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటాను. ఇవ్వచ్చా? ఇవ్వమంటేనే ఇస్తారు. మీకు మీరే మళ్ళీ ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరి వాట్సాప్ కు చేయాల్సిన అవసరం లేదు, ఎవరి గ్రూప్ కు చేయాల్సిన అవసరం లేదు. ఎస్, అయితే మీరు చేయాల్సిందల్లా 3 విషయాలు మీరు చేయాలి. మొదటిది, ప్రస్తుతం మీరు ఎవరైతే ఉన్నారో ముందు మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి ఒక పేపర్ పైన మీరు ఒక బుక్ లో రాసుకోండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి మీరు
అసలు మీకు బయటికి చెప్పుకోలేని చాలా విషయాలు ఉంటాయి. ఆ, చాలా పెద్ద లీడర్ నరేంద్ర మోడీ గారు. చాలా చిన్న లీడర్ అంటే ఓన్లీ ఫర్ పొలిటికల్ లీడర్స్ గురించి, సర్పంచ్ వరకు, సిఇఓస్ దగ్గర నుంచి ఎంప్లాయ్ వరకు వాళ్ళ వాళ్ళ leadership ఉంటుంది. కానీ వాళ్ళలో ఇవి మనము చెయ్యలేము అన్న క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. సార్ లేవా అండి ఇప్పుడు మనలో? ఇప్పుడు ఉన్న వల్ల ఖచ్చితంగా మనలో ఏ అయితే ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే మనకు లీడర్షిప్ లో మనకున్న క్వాలిటీస్ ఏంటి, మనకు లేని క్వాలిటీస్, ఇది ఒకటి. రెండవది ఏంటి, మనము మన టీంతో కావచ్చు, మన కమ్యూనిటీలో కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, మనం ఎక్కడైనా కావచ్చు, మనం ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ విషయాలు ఏంటి? ఖచ్చితంగా 5కు తక్కువగా మీరు ఏదో సందర్భంలో ఇబ్బంది పడి ఉంటారు. మీ టీంతో కావచ్చు, మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ ఎవరితో అయినా కావచ్చు. మరి అవి ఏంటి? రాసు మరి రాసుకున్న తర్వాత అసలు మనకున్న క్వాలిటీస్ ఏంటో రాసుకున్నాం, లేని క్వాలిటీస్ ఏంటో రాసుకున్నాం. ఆ తర్వాత మనం ఇబ్బంది పడ్డ క్వాలిటీస్ ఏదైతే రాసు మనం ఎవరో ఒకరిని సరే ఫాలో అయ్యి ఉంటాం అంటే అతను ఎందుకు ఇంప్లిమెంట్ చేయగలిగాడు, అసలు ఆ ఇంప్లిమెంటేషన్ మనం ఏం తీసుకోవచ్చు, మనకేం అడాప్ట్ చేసుకోవచ్చు, అది మనం అడాప్ట్ చేసుకోగలిగి మనం డెవలప్ చేసుకోగలిగితే దాకా మాకు మేడం గారు ఏవైతే టాపిక్ పెట్టారో లీడర్షిప్ బిగిన్, ఎవరితో లీడర్షిప్ బిగిన్ అయింది? మనతోనే లీడర్షిప్ బిగిన్ అయింది, మనతోనే లీడర్షిప్. మరి అలాంటి లీడర్ గా మీరు కావాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఏదైతే 3 చెప్పానో ఈ 3 కూడా 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక 5 మినిట్స్ మీరు అసైన్మెంట్ అనుకుంటారు, లేదంటే నోట్బుక్ లో రాసుకుంటారు, ఒక్కసారి రాసి చూడండి. 30 రోజుల తర్వాత స్క్రీన్ పైన నా నెంబర్ కనపడుతుంది, 7416666489. సార్ నేను 50% నా లీడర్షిప్ రైట్ లో నేను మారగలిగాను. ఇది వరకు నేను ఓన్లీ సర్వెంట్ లీడర్షిప్ నేనే మోసేవాడిని, భుజం పైన నా టీం మొత్తం నేనే మోసేవాడిని. కానీ ఈరోజు నా టీంకు నేను డెలిగేట్ చేస్తున్నాను. ఎస్, నేను డెలిగేట్ చేస్తున్నాను. అలాగే ఇంకొంతమంది ఉంటారండి, పాపం ఎల్లయ్య బాధపడతాడు, సుబ్బయ్య బాధపడతాడు, ఇంకొకరు బాధపడతారు, ఇంకొకరు బాధపడతారు. ఎండ్ ఆఫ్ ద మనం ఏదో మాట్లాడుకుంటాం, రిపేర్ ఆర్ రిమూవ్ ఏదైనా చేయొచ్చు, బట్ రిపేర్ రిమూవ్ రెండూ చెయ్యకపోతే టీమ్ కొలాప్స్. దాకా మా శ్రీధర్ విఠలం గారు చిన్న మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఏంటి? లీడర్షిప్ బిగిన్ అంటే నాయకత్వ లక్షణాలు నాతో మొదలవ్వాలి. ఎస్ ఆర్ నో సార్? మొదలవుతాయా మొదలవ్వా? సార్ మొదలవుతాయి అని అనుకున్న వాళ్ళు ఈ 3 అసైన్మెంట్స్ చేసిన తర్వాత నాకు లీడర్షిప్ క్వాలిటీస్ మొదలవుతాయి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఎస్ అని చెప్పండి, మిగిలిన వాళ్ళు నో అని చెప్పండి. ఎన్ని నోలు వస్తే అంత మంచి నాకు, ఎందుకంటే నేను కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా, అడాప్ట్ అవ్వాలి కదా, నేను కూడా చేంజ్ తీసుకోవాలి కదా. ఎస్, నాకు ఎన్ని ఎస్లు వస్తాయి ఎన్ని నోలు వస్తాయి నేను ఒక్కసారి చూసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎస్, నాకు ఇచ్చిన టైం మేడం గారు ఏదైతే టైం ఇచ్చారో సార్ 8 o'clock మీరు క్లోజ్ చేయాలి అని చెప్పారు. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నాకు ఏదైతే 55 నిమిషాలు ఇచ్చారో 55 నిమిషాలు కూడా సక్సెస్ఫుల్ గా ఇంకొక 3 నిమిషాల ముందే నేను క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 3 నిమిషాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం, ఆ తర్వాత నేను ఎంతసేపు అయినా ఉంటాను.
రైట్. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజర్, థ్యాంక్ యూ ఫర్ గంప నాగేశ్వరరావు సార్, థ్యాంక్ యూ ఫర్ రీజన్ 18 ఎంటైర్ టీమ్. అలాగే ముఖ్యంగా నన్ను ఓపికగా భరించిన 78 మందికి, అంటే దాదాపు 85 మంది వచ్చారు, మిగిలిన ఏదో పక్కగా వెళుతుంది. నన్ను ఓపికగా భరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరూ కూడా 30 days లో మళ్ళీ నాకు ఒక్కసారి కాల్ చేస్తారని నేను ఆశిస్తూ, కాల్ చెయ్యకపోయినా మీ లీడర్షిప్ లో మీరు కొన్ని మార్పులు తీసుకుంటారని ఆశిస్తూ ఆర్గనైజర్స్ రైతులు సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీకు డబల్ థ్యాంక్ యూ. ఏం లేదండి, ఏ టైంలో అయినా లీడరు యాక్ట్ చేస్తాడు, అందుకే మీరు లీడర్ సార్. మా రాము కూడా అన్న బ్రహ్మానంద రెడ్డి అన్నకు చెప్పలేదు లీడర్ అని నేను కాదనేసి బ్రహ్మానంద రెడ్డి అన్న ఫీల్ అవుతున్నట్టున్నాడు. బ్రహ్మానంద రెడ్డి లేదు సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం అనేది మాకు చాలా భాగ్యంగా కనిపిస్తుంది సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజులు అయ్యి సార్, ఇదివరకు ప్రొద్దుటూరు వచ్చినప్పుడు మాత్రమే చూసాం, తర్వాత చూడలేదు మిమ్మల్ని. ఎందుకు ఈ రోజు చూస్తున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. సూపర్ అన్న. ఇప్పుడు యాక్షన్ టేకర్, ఓన్లీ ఫర్ యాక్షన్ టేకర్. థ్యాంక్ యూ, రియల్లీ గ్రేట్ సెషన్. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. అందులోపల మనము మన TTTWS 2.0 జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా TTTWS చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఇందాక మన రత్నశేఖర్ గారు చెప్పినట్టు సారు లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడుతుందండి. ఇందాక అనిత మేడం గారు ఇందాక మేడం చెప్పినట్లు ఏంటంటే, నేను ప్రీవియస్ 2014 నుంచి నేను ఇంపాక్ట్ జర్నీ చేసిన. అయితే నా దగ్గర నిజంగా డబ్బు లేకను, లేదంటే డబ్బు సరిపోకను, హైదరాబాద్ అంత దూరం వెళ్ళాలనే ఉద్దేశంతో నేను చాలా కాలం కరోనా టైంలో, అంటే 21వ బ్యాచ్ జరుగుతుంది, దాదాపుగా అంటే ఇప్పటి వరకు కూడా 55 రోజుల పాటు జరిగిన బ్యాచ్ మాదే అనుకుంటాను. ఏదైనా బ్యాచ్ జరిగాయి 55 రోజుల పాటు కంటిన్యూగా కరోనా టైం. అయితే నాకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను చాలా మంది, అంటే మనకు కడప మెడికల్ కాలేజ్, తిరుపతి మెడికల్ కాలేజ్, చాలా మెడికల్ కాలేజ్ తో అసోసియేట్ గా వర్క్ చేస్తుంటాను. అంతకుముందు నేను చాలా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ బ్యాగ్ లేదు కిట్టు తీసుకెళ్ళిస్తాను. నేను ఉన్న విషయం చెప్తున్నాను, నాకు చాలా మంది మాకు శ్రీధర్ గారు అయితే ఆ సందర్భంలో నేను సార్ క్లాస్ చెప్పిన తర్వాత ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మాట్లాడిన పద్ధతి, నేను క్లాస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ విజిట్ లో మా ప్రొఫెసర్ గారు లేదు నేను ఇనాగ్రేషన్ చూసుకొని వచ్చేస్తాను, సెషన్ క్లోజ్ చేసుకొని. ఇది నాకు ఇచ్చింది, ఈ ధైర్యం ఇచ్చింది, ఈ లీడర్షిప్ ఇచ్చేసి, ఈ కమ్యూనికేషన్ ఇస్తుంది, ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్ ఇస్తుంది. ఈ రోజు నేను అతి తక్కువ రోజులు పనిచేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది కూడా ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కంప్లీట్ చేసిన తరువాతనే. చిరు ఉద్యోగిగా ఈరోజు నేను రాయలసీమలో నేను ఒక ట్రైనర్ అని నేను చెప్పుకోవడానికి నాట్ ఓన్లీ రాయలసీమ, శ్రీకాకుళం టు కుప్పం వరకు నేను ట్రైనింగ్స్ చేస్తున్నాను. దానికి నాకు ఇంపాక్ట్ ప్లాట్ఫామే నాకు హెల్ప్ చేస్తుంది. ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాపే కాదు, ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కోసం మళ్ళీ నేను మెంటర్ గా సర్వీస్ చేస్తుంది నాకు ఉపయోగం. థ్యాంక్ యూ అంతా మేడం, నాకు చాలా బాగా ఉపయోగపడింది, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ విషయం షేర్ చేశారు. మీలో కూడా చాలా మంది ట్రైనర్స్ అవ్వాలనుకుంటుంటారు, మంచి లీడర్స్ కావాలనుకుంటున్నారు, మరి కొంతమంది బిజినెస్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఏది కావాలన్నా మనము ఎఫెక్టివ్ గా మాట్లాడగలగాలి, అవతల వాళ్ళకు కన్వే చేయగలగాలి. దానికి ఇప్పుడు మనకు ఈ మంత్ మాత్రమే అవకాశం ఉందంటే ఫ్రీగా ఈపీఎస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మీరు కూడా ఈపీఎస్ చేయాలనుకుంటున్నట్టయితే చాట్ బాక్స్ లో వాట్సాప్ లింక్ ఇస్తాము, జాయిన్ అవ్వండి. అలాగే మీరు ఎవరైనా ఈపీఎస్ కంప్లీట్ చేసి TTTWS చేయని వాళ్ళు ఉంటే
అది కూడా మనకు స్టార్ట్ అవబోతుంది. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఏదన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ బ్రహ్మానందం రెడ్డి సార్ అండ్ మన రత్నశేఖర్ సార్ నా నెంబర్ అందరి ఉన్నాయని, ఎవరినైనా కానీ అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. డౌట్స్ ఉంటే డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఎల్ఎస్ రెడ్డి సార్ అనంతపురం మాకు ట్రైనింగ్ సెంటర్ లో సార్ చాలా సార్లు చూసాము. సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, చెప్పండి సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్ రత్నశేఖర్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాము. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఒక్కసారిగా నా పేరు పిలిచి అల్లూరు సీతారామరాజు గురించి మన వయసులో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకున్నారు కదా అన్నారు సార్. ఒకసారి ఒక 26 years బ్యాక్ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సార్. అదే నేను చార్ట్ లో పెట్టాను. 50th సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను గుంటూరులో. ఆ సెలబ్రేషన్స్ లో నేను అల్లూరు సీతారామరాజు వేషంతో గుంటూరు నగర పురవీధులన్నిటిని తిరిగి మా యొక్క టీంతో ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గుర్తు చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటి అద్భుతమైనటువంటి లీడర్స్ ఈ రోజు ఈ యొక్క భారతదేశానికి అవసరం సార్. మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్, మనందరి విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ గురూజీ డాక్టర్ గంపా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క ఐసిఐ అనేది భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఈ యొక్క సంవత్సరంలో రాబోతుంది. దాంట్లో మనందరం కూడా మన యొక్క రోల్ ను కనుక ప్లే చేసినట్లయితే అద్భుతంగా మన జర్నీ ఉంటుంది. రాబోయేటువంటి ఈ కొత్త జనరేషన్ కి ఈ పాత మన ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హఠక్ నుంచి కటక్ వరకు మన భారతదేశము సిరి సంపదలకు పుట్టినిల్లు, వేదాలకు పుట్టినిల్లు, రామాయణ మహాభారత భాగవత ఇతిహాస గ్రంథాలకు పుట్టినిల్లు. సార్ ప్లీజ్ క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. కాదు, రెడ్డి గారు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు. ఏదైనా క్వశ్చన్ ఉంటే డైరెక్ట్, రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు, ఏదైనా క్వశ్చన్ ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగు. ప్రస్తుతము ఒక లీడర్ గా ఎదగడానికి ఈ జనరేషన్ కి మీరు ఇస్తున్నటువంటి సలహా, మేము ఏ విధంగా ఫాలో చేయాలి ఈ జనరేషన్ ని ఒక తాటి మీద తీసుకురావడం? సార్ ఈ లీడర్, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ లీడర్షిప్ చాలా మంది ఎస్పర్ అంటే మనకున్న అవకాశాల కంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ కు చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి లీడర్స్ మనకు బయటికి అవుట్పుట్ వస్తున్నారు. అయితే ఎక్కడో కొద్ది చోట్ల అంటే ఎవరో ఒకటి పేరెంట్ దగ్గర నుంచి మొదట మౌల్డ్ చేయటం లేదు. మనలాంటి వాళ్ళు అంటే వాళ్ళకు లీడర్షిప్, యంగ్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్ లీడర్షిప్ వాళ్లకు ఒక విజనరీ చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మార్పు అనేది జరుగుతుంది సార్. చాలా మంది అంటారు ఈ కాలం పిల్లలు చెడిపోయినారు, ఈ కాలం పిల్లలు మీకంటే బాగా ఉన్నారు. అయితే మీరు చేసినట్లు మాత్రమే చెయ్యట్లేదు, వాళ్ళు మీరు చేసినట్లు చేయట్లేదు, వాళ్ళు కొత్త పద్ధతిలో చేస్తున్నారు. ఆ కొత్త పద్ధతికి నువ్వు అడాప్ట్ అవ్వకుండా వాళ్ళనేదో ఇబ్బంది పెడుతున్నారు. కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ లీడర్షిప్ గా తయారు చేసే మనం మారిగెత్తగలిగితే చాలు. వాళ్ళను జస్ట్ చిన్న డైవర్షన్ 360 degree ఏదైతే ఉందో రోజుకు 1 degree మార్చగలిగితే కూడా 365 రోజుల్లో ఎన్ని డిగ్రీలు మారుతాయి సార్? 365 degrees మారుతాయి. కనీసం 360 మార్చినా వద్దు 180 మార్చినా ద బెస్ట్ లీడర్ అవుతాడానికి అవకాశం. నేను అందుకే మొదట 30 రోజులు ఈ 3 అంశాల్లో మనం మారడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఎనీ పర్సన్ ఎవరైనా క్వశ్చన్లు వేసే వాళ్ళు ఉంటే, క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఉంటే చెప్పండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ క్వశ్చన్లు లెక్క ఎవరు అడగడానికి ఎవరికి దగ్గర క్వశ్చన్లు ఉన్నట్టు లేవు సార్. క్లియర్ గా మనకు అర్థమైన మొహమాట పడుతున్నారు, లేదంటే నాకు ఇబ్బంది పడుతున్నారు.
కనీసం ఫీడ్బ్యాక్ అయినా చెప్పచ్చు ముగ్గురు. ఇందాక ఎవరో మేడం అడిగారు, మెసేజ్ పెట్టారు, ఈ క్లాసు టైమింగ్ ఏంటి, అనిత మేడం టైమింగ్ ఏంటి ఒకసారి చెప్పండి, అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి మెసేజ్ పెట్టారు. ఒక్కసారి ఎవరైనా ఎనీవన్. విశ్వశ్రీ మేడం. ఎస్ సార్. సార్ గ్రూప్ లింక్ పోస్ట్ చేస్తున్నాం సార్. ఆ లింక్ లో మనకు అన్ని అప్డేట్ వస్తూ ఉంటాయి సార్, పోస్టర్స్ వస్తూ ఉంటాయి, సెషన్స్ ఎప్పటి నుంచి కూడా మనకు ఓకే అప్డేట్ అండి, వస్తుంది. ఎవరైతే మీరు మెసేజ్ పెట్టారో ఒక్కసారి ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. లేదు అంటే మీకు ఎవరైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ వాళ్ళకి ఒక్కసారి కాల్ చేయండి, వాళ్ళే మన గ్రూప్ లో జాయిన్. రైట్ అండి. పోనీ ఎనీ 1 or 2 ఫీడ్బ్యాక్స్. నాకు మన లేదు అంటే మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే ఓకే సార్. శివకుమార్ సార్. నమస్తే సార్, రతుశేఖర్ సార్ నమస్తే. మేడం రియల్లీ Okay. వండర్ఫుల్ వివేకవాణి టుడే. ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గంప నాగేశ్వర గారికి బెస్ట్ గ్రాటిట్యూడ్ సార్. ప్రతి విషయం కూడా చాలా వివరంగా వివరిస్తారు మీరు. మాకు ఆల్రెడీ ఆఫ్లైన్ లో కూడా వచ్చినారు మీరు, ట్రైన్ వర్క్షాప్ లో కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఏ విషయం మనం తెలుసుకోవాలన్నా కూడా ఎగ్జాంపుల్స్ తో చెప్తారు మీరు, టు బి క్లియర్ గా. అది మళ్ళీ మళ్ళీ మర్చిపోవడం కూడా అవకాశం ఉండదు సార్. రియల్లీ వండర్ఫుల్. ఈరోజు లీడర్షిప్ తెలుసుకున్నాను నేను. మేము తెలుసుకోవడమే కాదు, చాలా మంది కూడా మేము రెడీ చేయాలని చెప్పేసి ఫ్రీ ఈపీఎస్ అనే ఒక మిషన్ కూడా మనకి, అంటే ఒక మహా యజ్ఞాన్ని మనకి గంపా గురూజీ గారు ఇచ్చారు మనందరికీ కూడా. సో దాంట్లో కూడా నేను ఒక సమితిని అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రియల్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఐసీఐటి ద్వారా నన్ను పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను గ్రాట్యుయేట్ తెలుసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వండర్ఫుల్. నేను ఇప్పుడు శివకుమారి మేడం ఒక్కరికే చెప్పట్లేదండి, మిగిలిన అందరికీ కూడా చెప్తున్నాను. ఫస్ట్ మీలో లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఏంటి, మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఏమన్నా మీకు ఎక్స్ట్రాగా మీకు కావాలి అంటే అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అంటే ఆ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఈ 30 రోజులు నేను ఏం చేయగలుగుతాను, ప్రతిరోజు మీరు రాసి చూడండి. 30 రోజుల కిందాక మా రెడ్డి గారు చెప్పినట్లు 50% మారడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అనితారెడ్డి మేడం గారు, విశ్వశ్రీ గారు, లెజెండరీ ఎల్ఎస్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే ఎంటైర్ టీమ్ అండి. ఇంకేదైనా ఒక క్వశ్చన్ ఉంటే తీసుకున్నాం, లేదంటే క్లోజ్ చేసుకుందాం. సార్ చిద్విలాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్, హ్యాపీ మార్నింగ్ సార్, రత్నశేఖర్ సార్. డైనమిక్ లీడర్ చిద్విలాస్ గారు ప్లీజ్. అంటే లీడర్షిప్ విషయంలో నేను ఇది అడగాలనుకున్నాను సార్. ఇప్పుడైతే ప్రజెంట్ లీడర్స్ విషయంలో వస్తే యాక్చువల్లీ వీళ్ళకి అంటే లీడర్షిప్ లో నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు పర్సన్ కి లీడర్షిప్ పోస్ట్ ఇస్తారు సార్, అంటే అతన్ని ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటారు, ఇతనే మాకు లీడర్ అని, కానీ అతను కొంచెం యాక్టివ్ గా ఉండట్లేదు. ఈ మధ్య ఒక ఫ్యూ వీక్స్ క్రితం చూస్తే స్కూల్ లీడర్షిప్ విషయంలో చెప్తాం సార్, అక్కడ ఒక అతన్ని లీడర్ గా అనుకున్నారు సార్ స్కూల్ కి, కానీ అతను ఎలా అంటే ఓన్లీ ఎందుకనగా సరైన యాక్టివ్ ఉండట్లేదు. ప్లస్ ఇప్పుడు స్కూల్ లీడర్ అని అతను ఎక్కడైనా ఎవరైనా సరిగ్గా లేకపోతే కూడా పనిష్మెంట్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళ మీద చెప్పాలి, ఇతను పలానా స్టూడెంట్ ఇలా ఉన్నాడు అని చెప్పాలి. కానీ ఇక్కడ అలా కూడా చేయట్లేదు, అంటే కొందరిని మాత్రం వదిలేసారు, నచ్చిన వాడు పట్టుకుంటారు, ఇలా కూడా ఉంటుంది. అందుకు సార్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఇంకో 2-3 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా, అంటే పోటీ చేస్తారు కదా సార్ ఆ స్కూల్ లీడర్షిప్ దీంట్లో, అంటే వాళ్ళని తక్కువ గెలిచిన అతను మాత్రం కొంచెం యాక్టివ్గా ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఓట్స్ ఉన్న అతను మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండట్లేదు, తక్కువ ఉన్న అతన్ని ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు సార్. ఇలాంటివి ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి సార్ కొంచెం అట్లా లీడర్షిప్ లో. లీడర్ నిజంగా భలే చెప్పావు సిద్ధిలాస్ గారు. నాకు మీరు ఎంటైర్ సెషన్ ఉంటే అంటే మీ లీడర్ ఎవరైతే ఉన్నారో పాపం ఆయన సర్వెంట్ లీడర్షిప్ కాదు, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ లో తిన్నాడు. మీ అందరూ వర్క్ చేస్తారని వెయిట్ చేస్తున్నాడు ఆయన. మీకు ఆల్రెడీ ఒక మిషన్ ఉంది, మీ అందరూ వర్క్ చేస్తే కదా అవుట్పుట్ వస్తుంది. ఆయన మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు, మీరు కూడా చెయ్యండి అనే ఉద్దేశంతో ఇచ్చాడు, మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు. మరి మీరు చెయ్యకపో అంటే అతన్ని చేస్తేనే నేను చెయ్యాలని లేదు. ఇస్ అ సర్వెంట్ లీడర్షిప్. ముందు సర్వెంట్ లీడర్షిప్ అన్నప్పుడు అతను చేస్తాడు, అతనితో అతని టీం చెయ్యని పని కూడా ఇతను చేస్తాడు. కానీ నేను అందుకే చెప్పాను, మీకు అవకాశం ఉంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంది అంటే నా నెంబరు
741666648 ఒకసారి పర్సనల్ గా కాల్ చేయండి. మీకు సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఎందుకు అలా జరిగిందో మీకు దానిపైన అడ్జస్ట్ చేయగలుగుతాను. లాస్ట్ నేను 3 months నుంచి ఒక లీడర్షిప్ అంటే ఎల్టీపీ అండ్ ఎల్డిపి అంటే లీడర్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, అంటే లీడర్షిప్ 360 ప్రోగ్రామ్స్ కావచ్చు, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అయితే మీరు ఎక్కడ ఏంటి అనేది ఇందాక మనం చెప్పినట్టుగా ముందు ఈ 30 రోజులు మీకు మీరు అనుకోండి. లేదు మీకు ఎక్కడ ప్రాబ్లమో చెప్తే దాన్ని బట్టి మనం చేయగలం సిద్ధులకి. ఓకే దివ్యశ్రీ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సెషన్ లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. అసలు లీడర్ అంటే ఎవరు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని. సో ఇలాంటి సెషన్స్ మనకు ప్రతిరోజు కొత్త కొత్త వస్తాయండి, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు సెషన్ లోకి వచ్చి అందరికీ చాలా విషయాలు చెప్పినందుకు. సో సెషన్ ని క్లోజ్ చేసుకుందాం మరి అందరం. యా, అన్మ్యూట్ ఆప్షన్ వస్తుందండి, అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరం మన నినాదంతో క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, వందే జై భారత్, మాతరం. వందే మాతరం.